ఇకపై మీరు క్రియేటర్ అవ్వాలనుకుంటే 50 కోట్లు రెడీగా పెట్టుకోవాల్సిందే. ఇతని పేరు ముఖేష్ మోహన్. ఇతడు మన ఇండియాలో కరప్షన్, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడడం, గవర్నమెంట్ ను క్వశ్చన్ చేయడం లాంటి వీడియోలు చేస్తుంటాడు. ఇతను పోస్ట్ చేసిన వీడియో లక్షల్లో చూస్తుంటారు. ఇతడి పైన నితిన్ గడ్కరీ గారు డిఫమేషన్ కేసు వేసి 50 కోట్ల జరిమానా విధించారు. కొన్ని రోజుల క్రితం ముఖేష్ ఒక వీడియో చేశాడు. క్యారవాన్ అనే ఒక రెస్పెక్టెడ్ మ్యాగజైన్ ఒక నిజం బయట పెట్టారు. అదేంటంటే రెంబల్ అగ్రో అనే ఒక కంపెనీ బీఫ్ ను ఎక్స్పోర్ట్ చేస్తూ పట్టుబడింది. ఈ రిపోర్ట్ ప్రకారం పట్టుబడిన కంపెనీ నితిన్ గడ్కరీ గారి కొడుకు కంపెనీకి సంబంధాలున్నాయి. ఇక్కడ ముఖేష్ చేసిన తప్పేంటో తెలుసా? పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రకారం ఆ రిపోర్ట్ లో ఉన్న డేటాను తన వీడియో ద్వారా ప్రజలకు తెలియజేశాడు. అది వైరల్ అయింది. ఇలా చేయడం వల్ల నాగ్పూర్ లో ముఖేష్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి తన ఫోన్ ని తీసుకొని విచారించారు. అలాగే ముఖేష్ పై 50 కోట్లు డిఫామేషన్ కేసును ఫైల్ చేశారు. ఎందుకో తెలుసా? ముఖేష్ ఆ వీడియోలో వారి పరువుకు ఆకంఠం కలిగించేలా మాట్లాడారంట. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, ముఖేష్ కేవలం క్యారవాన్ పబ్లిష్ చేసిన మ్యాగజైన్ డీకోడ్ చేసి వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడంతే. దీన్నే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఇక్కడ డేటా బయట పెట్టి మ్యాగజైన్ ను పబ్లిష్ చేసింది క్యారవాన్ రిపోర్ట్ అయితే, డిఫామేషన్ కేసు వేసింది మాత్రం డేటాను ప్రజలకు వివరించిన ముఖేష్ పై. అదేంటి, కేసు వేయాల్సింది క్యారవాన్ మ్యాగజైన్ పైన కదా? ఇక్కడే ఒక పొలిటికల్ స్ట్రాటజీ దాగి ఉంది. ఒకవేళ నితిన్ గడ్కరీ గారు రిపోర్ట్ రిలీజ్ చేసిన సంస్థపై కేసు వేసుంటే వారు మరిన్ని ఆధారాలు బయట పెట్టి పెద్ద స్థాయిలో ప్రచారం చేసేవాళ్ళు. అప్పుడు గడ్కరీ గారి పరిస్థితి కొరియుతో తలగొక్కున్నంత పని అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న క్రియేటర్లపై కేసు వేస్తే ఆ భయంతో ఇంకెవరు ఆ రిపోర్ట్ జోలికి వెళ్లరని పాపం సోషల్ మీడియాను తక్కువ అంచనా వేశారు. కానీ మన క్రియేటర్లు ఆయనకు జీవితంలో మర్చిపోలేని కానుకిచ్చారు. దెబ్బకు ఆయన పోస్టులకు కామెంట్ ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది. గడ్కరీ గారు యూత్ అంటారండి బాబు మమ్మల్ని.